హాయ్ హలో నమస్తే. నేను మీ అడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ సత్యజిత్ రే. అవును, అబౌట్ సత్యజిత్ రే. సత్యజిత్ రాయ్ అనే ఈ సత్యజిత్ రే గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో సత్యజిత్ రాయ్ ఒకళ్ళు. మే 2, 1921, ఏప్రిల్ 23, 1992 వరకు ఆయన జన్మించారు. భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. అతను ప్రపంచ సినిమాల్లో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకటిగా పేరు గడించాడు. కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబంలో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విద్యాలయంలోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంభించిన రాయ్ లండన్లో ఫ్రెంచ్ నిర్మాత జాన్ రెన్వాను కలిశాక ఇటాలియన్ నియోరొయలిస్టిక్ సినిమా బైసికిల్ థీవ్స్ తర్వాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తం 37 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను మొదటి సినిమా పదేర్ పాంచాలి కేన్స్ చలనచిత్రోత్సవంలో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. అతనికి దర్శకత్వమే కాక సినిమా తీయడంలోనూ ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉండేది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే, కథాగమనం, కాస్టింగ్, నటసారథ్యం, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళాదర్శకత్వం, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడం వంటివి కూడా ఆయనే చేసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాశాడు. అలానే అతను ప్రచురణకర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక సందేశ్ను చాలా ఏళ్లు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992లో ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. 1992లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆస్కార్ సత్యజిత్ రాయ్ అకాడమీ గౌరవ పురస్కారం ఆస్కార్ అవార్డుగా అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగాను, ఆ పైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగ ప్రముఖునిగాను నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు రాయ్. అయితే రాయ్ తాత ఉపేంద్ర కిషోర్ రాయ్ చౌదరి ఒక రచయిత, తత్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు. ఉపేంద్ర కిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వం, అంటే యాతి ప్రశ్నలు లేకుండా వింతగా ఉండే ఒక కవిత్వం అన్నమాట. అది చాలా తక్కువ మందికి తెలుసు. నువ్వు పుట్టించే కవిత్వం అని అంటారు దాని సృష్టికర్త అని చెప్పొచ్చు. బాల సాహిత్యవేత్త, విమర్శకుడు కూడా ఆయన. సత్యజిత్, సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రాయ్కు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయంతో రాయ్ని పెంచింది. రాయ్ కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రం చదివాడు. శాంతినికేతన్పై చిన్న చూపు చూపున్నప్పటికీ తల్లి ప్రోద్బలంతో ఠాగూర్ కుటుంబంపై గౌరవంతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు, ఓరియంటల్ ఆర్ట్స్ అంటారు, దాన్ని అభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్, వినోద్ విహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళలపై మక్కువ పెంచుకున్నాడు. సత్యజిత్ రాయ్ మరణాంతరం భారత ప్రభుత్వం తపాలా శాఖ అతనిపై స్టాంపును కూడా విడుదల చేసింది. పతేర్ పంచాలి 1955లో తను దర్శకత్వం వహించిన సినిమా. అపరాజీ, అపూర్ సంసార్, దేవి, కాంచన్జంగా, మహానగర్, దారులత, చిరియాఖానా, తీన్ కన్య, కాపురశ్వో, మహాపురుష్ ఇలా అనేక గొప్ప సినిమాల్ని రాయ్ దర్శకత్వం వహించారు. నాయక్, గురైవ్ టెరాయ్, అగంతక్ ఈ సినిమాలు చాలా ఫేమస్ అయినాయి రాయ్ దర్శకత్వంలో. ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడుగానే చాలామందికి తెలుసు. కానీ అతను బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంభించిన సందేశ్ పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్నపిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం ఫెలూదా అన్న డిటెక్టివ్ని సృష్టించాడు. 1965 మొదలుకొని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాశాడు. ఇందులో ఫెలూదా అతని కజిన్ తపేష్ జటాయ్ అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ సుంకు అన్న మరో పాత్రను కూడా సృష్టించి నవలలు రాశారు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ 2 పాత్రలకు ఒక విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు అనేక వివిధ రంగాలలో విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. అతని రచనలో చాలా వరకు గోపా మజుందార్,
ఆంగ్లానువాదం చేశారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల పథిక్ చంద్ తెలుగులో కూడా అనువాదం అయింది. ఇవి కాక సినిమాలు తీయడం గురించి అతను అనేక వ్యాసాలు రాశాడు. సత్యజిత్ రే పుస్తకాలు మనకి సినిమా యొక్క క్రాఫ్ట్స్ని గుర్తు చేస్తాయి, సినిమా పట్ల మన యొక్క విధేయతను గుర్తు చేస్తాయి. సినిమా ఎలా తీయాలో నేర్చుకునే కొత్త దర్శకులకి సత్యజిత్ రాయ్ రాసిన పుస్తకాలు అనేకం మనకి సినిమాలు ఎలా తీయాలో, ఎలా చెప్పాలో, సమాజంలో సినిమా పాత్ర ఏంటో మనకు తెలియజేస్తాయి. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదింపబడ్డాయి కూడా. 20 షార్ట్ స్టోరీస్, స్ట్రేంజర్ అండ్ అదర్ స్టోరీస్, ద బెస్ట్ ఆఫ్ సత్యజిత్ రే ఇలాంటి పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అతని కథలన్నీ మొదట 12 కథల సంకలనాలుగా వచ్చాయి. 12కి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత. ఉదాహరణకు డజన్ 2 అండ్ టాప్ ఆఫ్ 10 వగైరా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాలి అంటే. సత్యజిత్ రాయ్ ఒక చిన్న ఉపోద్ఘాతం. సత్యజిత్ రాయ్ ఒక రచయిత. సత్యజిత్ రాయ్ ఒక ఒంటరి గృహిణికి ఉదాహరణ. సత్యజిత్ రాయ్ ఒక రహదారి పాట. ఎందుకంటే పదేర్ పాంచాలి అనే సినిమా చూసినప్పుడు కానీ, మనకి చారులత సినిమా చూసినప్పుడు కానీ సత్యజిత్ రాయ్ అభిప్రాయాలు, ఉపోద్ఘాతం మనకు తెలుస్తుంది. సత్యజిత్ రాయ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు చాలా తక్కువ మందికి ఇస్తారు. ఎందుకంటే డైరెక్టర్స్ చాలామంది అరుదుగా కొన్ని సినిమాలు తీస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో చాలా తక్కువ మందికి ఈ పురస్కారం అందిందనే చెప్పాలి. సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఎంతోమంది యువ దర్శకులకి ఇది పాఠాలు నేర్పుతూ రాబోయే రోజుల్లో భారతదేశ సినిమాలకి వాళ్ళు ఒక గొప్ప దర్శకులా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రే ప్రపంచానికి తెలిసిన దర్శకుడు మాత్రమే, కానీ రే చాలామంది జీవితాలను మార్చిన దర్శకుడు అని చెప్పాలి. సమాజం పట్ల సినిమాకున్న ఒక అవగాహన, సినిమాకి ఉన్న ఒక అవినాభావ సంబంధం, ఇలాంటివన్నిటినీ సత్యజిత్ రే సినిమాలో మనం తోలొచ్చు. అంటే చాలా స్లో నెరేషన్ అని చెప్పి చాలామంది అంటారు, కానీ సత్యజిత్ రే తన సినిమాల్లో రీల్ టు రీల్ ఏదో చెప్పడానికే ప్రయత్నించేవాడు. తన సీన్స్లో ఒక మదనపడే ఒక యువకుడి బాధ, ఒక భార్యాభర్తల వేదన, ఎమోషన్, ప్రపంచంలో మనం ఎలా బతకాలి అని చెప్పే ఒక ఆవేదన, ఆతృత, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన బ్రతికే విధానం, జీవన విధానం, ఇలాంటివన్నీ కూడా తన సినిమాల్లో పొందుపరిచి తీశాడు. సీమబద్ద 1971లో రిలీజ్ అయింది. మనకు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. సోనార్ కెల్లా ఇలాంటి సినిమాలు ఎన్నో భావోద్వేగాల్ని, భావాల్ని పొందుపరిచి సినిమా రూపంలో మనకు తెలిస్తే, అవి చూస్తే ఏంటి అనేది సత్యజిత్ రాయ్ తన రైటింగ్స్లో మనకు చెప్తాడు, తన దర్శకత్వంలో మనకు చెప్తాడు. ఒక గొప్ప తత్వవేత్తే కాదు, సమాజం పట్ల అవగాహన ఉన్న ఒక నాయకుడిలా కూడా సత్యజిత్ రే మనకి కనిపిస్తుంటాడు. సో అలాంటి సత్యజిత్ రేలు ముందు ముందు ఎంతోమంది రావాలని, భారతదేశ సినీ వినీలాకాశంలో ఎదగాలని, సినిమాలు ఒక గొప్ప జీవితాలని చెప్పే విధంగా సినిమాలు తీయాలని కోరుకుంటూ, ఇది ఈరోజు నా పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.